గెలిపించావా తండ్రి? నా ఊరి మేలు కోసం నన్ను గెలిపించావా? నన్ను ఆశీర్వదించు, ఆశీర్వదించు. ఈశ్వర పూజా పుష్పాన్ని నేలపాలు చేయడం మహా అపరాధం. పంచపాతకాలు చుట్టుకుంటాయి. నాలుగు తెగ కింద పడుద్ది. వేద మంత్రాలు వల్లించే వీలు లేకుండా చేస్తా. నీ పుక్కట పురాణాలు పూజా పుష్పాలు నమ్మే వాళ్ళ చెవుల్లో పెట్టు, నా దగ్గర కాదు. దేవతా పుష్పం అట, దేవతా పుష్పం. చూసారా దివ్య పుష్పం యొక్క అద్భుత శక్తి? ఏయ్ పూజారి, నీ గారడి విద్యలు నా దగ్గర కాదు, కంఠం నలిపి చంపేస్తా. వర్మ, అంత అహంకారం పనికిరాదు. అమ్మా, నా అభిప్రాయానికి ఏ పేరు పెట్టినా పట్టించుకోను, కానీ నా నిర్ణయాన్ని తప్పు పడితే మాత్రం సహించను. ఏంటండి ఈ దౌర్జన్యం? బిడ్డ క్షేమం కోరి వస్తే మరో నిమిషంలో వాడి స్పృహలోకి వచ్చే సమయంలో అంతా సర్వనాశనం చేశారు. ఇప్పుడు వాడు ఎలా కళ్ళు తెరుస్తాడండి? ఏది దుర్మార్గమో ఏది దౌర్జన్యమో నాకు తెలుసు. నాకు చెప్పకుండా, నా కంట పడకుండా శత్రు స్థావరానికి రావడమే దుర్మార్గం. శత్రువుని శరణు వేడడం కన్నా చావడమే మేలు. అన్నా, ఏంటన్నా మాటలు? వద్దు భద్రా, ఒక్క మాట కూడా మాట్లాడుకో. నా తత్వం తెలిసి కూడా వీళ్లతో పాటు ఇక్కడికొచ్చి నీ కూతురుతో ఈ పనికిరాని పూజలు చేస్తున్నావు చూడు. నువ్వు నా చెల్లెలివా? గరుడ శక్తిని ఎదిరించి ఈ గ్రామంలోకి వెళ్లడం కష్టమమ్మా. నాగభక్తులకు హరినాగారంలో ప్రవేశం లేదు. అయితే ఇప్పుడెలా? గ్రామంలోకి వెళ్ళకపోతే నాగమణి నాకెలా దక్కుతుంది? ఆ శక్తిని గెలవలేక
ఒట్టి చేతులతో తిరిగి వెనక్కి ఎలా వెళ్ళాలి? త్యాగానికి సిద్ధపడితే ఎంతటి శక్తి అయినా వెనక్కి తగ్గుతుందమ్మా. నేను ఏ త్యాగానికైనా సిద్ధమే. అమ్మవారి మొక్కు తీర్చలేని ఈ జన్మ నాకు అవసరం లేదు. ఆ శక్తిని తొలగించడానికి నా ప్రాణాలైనా అర్పిస్తాను. అయితే ముందు భక్తి తంత్రం ప్రయత్నం చేద్దాం రా. పల్చటి మట్టితో విష్ణుమూర్తి బొమ్మను తయారు చెయ్యి. భక్తితో నారాయణ మంత్రం జపిస్తూ ఆ రూపాన్ని చేతిలో పట్టుకొని గరుడ పక్షి రక్ష దాటే ప్రయత్నం చెయ్యి. ఆ గరుడు తల వంచి నీకు దారి వదులుతాడు. భక్తితో చెయ్యమ్మా, నీ కార్యం సిద్ధిస్తుంది. ఓం నమో నారాయణాయ నమః. ఓం పున్నాగా, ఈ విగ్రహాన్ని పెట్టుకొని గరుడ రక్ష దాటు. నాకు తెలిసినంతవరకు గరుడు నిన్ను అడ్డగించడు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. వెళ్ళు అంటున్నావు, నువ్వు రావా? నా కోసం గోవులు ఎదురు చూస్తూ ఉంటాయి. వాటి ఆలనా పాలనా నేనేగా చూసేది. నువ్వు తెలివిగా ప్రవర్తించమ్మా. ఆవేశాలు దగ్గరికి రానివ్వకు. నిర్భయంగా ఉండు. వీలు చూసుకొని నేనే నిన్ను కలుస్తాను. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. ఉమ్. తల్లిలా కాపాడావు, చక్కని దారి చూపించావు. నన్ను ఆశీర్వదించి పంపమ్మా. అందర్నీ ఆశీర్వదించే తండ్రి నీ చెంతనే ఉన్నాడు. ఈ నారాయణ రూపమే నీకు శ్రీరామరక్ష. వెళ్ళిరా తల్లి. ఉమ్. Paula!
వదిలేసి అటు వెళ్ళిపోయింది. రేపు పదరా. రేయ్, రారా.